హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మనకు రీసెంట్గానే చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే అవుతుంది. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహము. సో ఈరోజు మనం ఈ వీడియోలో బాలరాముడి విగ్రహం గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. మీ ఇమేజెస్ కూడా నీకు ఒకసారి చూపిస్తాను దీని తర్వాత. అండ్ ఇమేజెస్ చూస్తూ మనము స్వామి యొక్క బాలరాముడి యొక్క విగ్రహాన్ని చూస్తూ దాన్ని ఎలా డిజైన్ చేస్తారు అండ్ ఏమేమి ఉన్నాయి ఆ డిజైన్లు అనేది దాని గురించి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి మన ఛానల్ అయితే రికమెండ్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం. మన భారతదేశం అంతా ఎదురు చూసి శ్రీరాముని యొక్క పట్టాభిషేకం ఇంకొక 2 రోజులు అయితే జరుగుతూ ఉందన్నమాట. సో నేను ఇప్పుడు రికార్డ్ చేసే వీడియో డేట్ వచ్చేసి January 20 అండ్ పట్టాభిషేకం వచ్చేసి స్వామి యొక్క పట్టాభిషేకం January 22. సో ఈ వీడియోలో మనము స్వామి మూర్తి ఏదైతే మనకు రీసెంట్గా ఒక 2 days నుంచి మనకు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయితే అవుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఆ విగ్రహాన్ని గురించి మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేస్తాము. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి ఈ వీడియో. దాన్ని చూస్తూ మనము మాట్లాడుకుందాము. సో మీరు విగ్రహాన్ని కనుక బాగా గమనిస్తే బాలరాము టైప్ అనమాట. సో మీరు రెగ్యులర్గా చూసే రామాలయాల్లో విగ్రహాల కన్నా చిన్న టైప్ అనమాట. అంటే చిన్న వయసులో కూడా బాలరాము టైప్. ఎందుకంటే అయోధ్యలో స్వామి యొక్క జన్మస్థలం కాబట్టి వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళు మనకు బాలరాముడి విగ్రహాన్ని అయితే చేపించడం జరిగింది. తర్వాత మీరు స్వామి యొక్క మూర్తిని కనుక మీరు గమనించినట్టయితే స్వామి కాళ్ళ దగ్గర మీరు గమనించినట్టయితే కాళ్ళు ఒక పద్మం లోటస్ ఫ్లవర్ మీద నిలబడినట్టు ఉందన్నమాట. సో చాలా అందంగా అయితే డిజైన్ చేశారు. మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు హనుమంతుల వాళ్ళు ఉన్నారు. సో ఒక సైడ్ హనుమంతుడు ఉన్నాడు అండ్ నెక్స్ట్ సైడ్ గరుత్మంతుడు కూడా ఉన్నాడు. సో ఈ హనుమంతుడు స్వామి యొక్క మీరు పై భాగం కనుక చూసుకున్నట్టయితే లెఫ్ట్లో 5 అవతారాలు అయితే ఉన్నాయన్నమాట. సో దశావతారాలు కదా, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒక 5 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఒక 5 రైట్ సైడ్ ఉన్నాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 5 అవతారాల పైన ఓంకారము, అలాగే స్వస్తిక్ రైట్ సైడ్లో కనుక మీరు చూసుకున్నట్టయితే స్వస్తిక్ సింబల్ ఉంది అండ్ పైన కూడా శంకు చక్రాలు ఉన్నాయి. ఈ స్వామి యొక్క మూర్తి ఏదైతే ఉందో బాలరాముడి విగ్రహము, ఈ బాలరాముడి విగ్రహం వెనక భాగం మొత్తం ఇది మకర తోరణం డిజైన్లో ఉంది. ఈ దశావతారాలు, అలాగే శంకు చక్రాలు, స్వస్తిక్ సింబల్, అలాగే గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, ఈ మొత్తం అన్నిటినీ మకర తోరణం డిజైన్లో స్వామి యొక్క వెనుకల చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందనమాట. సో విగ్రహము చాలా బాగుంది, అసలుకు ఎక్సలెంట్గా ఉంది. మీకు కూడా ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ బాలరాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేసిందైతే మైసూర్కు సంబంధించిన అరుణ్ యోగిరాజ్ అనే వ్యక్తి అనమాట. అండ్ విగ్రహం హైట్ వచ్చేసి మనకు 51 inches అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ వీడియో ఓన్లీ దీనికి సంబంధించి బాలరాముడి యొక్క విగ్రహానికి సంబంధించిన వీడియో మాత్రమే. అయోధ్యకు సంబంధించిన పూర్తి వివరాలను నేను మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేసి దాంట్లో అప్లోడ్ అయితే చేస్తాను, పూర్తి డీటెయిల్స్. స్వామి యొక్క హైట్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. అండ్ మీకు విగ్రహం ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మన ఛానల్లోనే ఇప్పుడు మన ఊర్లో స్వామి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగే టైంలో మనకు కూడా పొద్దుటి నుంచి మనము యాక్టివిటీస్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అదేంటంటే స్వామి యొక్క ఫోటో, సీతారాముల స్వామి యొక్క ఫోటోని తీసుకొని మనము ఊర్లో అయితే ప్రచారం అయితే చేయబోతున్నాము. అండ్ దానికి సంబంధించిన స్వామి యొక్క అక్షింతలు, అలాగే ఇన్విటేషన్ కార్డ్ లాగా మనకు విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళు మనకు అందరికీ సప్లై చేశారు. సో దాన్ని మనం ప్రతి ఇంటికి మనం ప్రచారం అయితే చేయబోతున్నాము. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.